గ్రూప్ బై అండ్ హ్యావింగ్. సో మీకు yesterday చెప్పాను కదా వాట్ ఈస్ గ్రూప్ బై అని. సో హ్యావింగ్ ఎందుకు అంటే ఫర్ సపోజ్ నిన్న కొన్ని క్వశ్చన్స్ అడిగారు కదా, ఎలా అంటే పర్టిక్యులర్ కావాలి అంటే ఏం చేయాలి. సో ఇప్పుడు గ్రూపింగ్ చేసాం. సో నిన్న నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ గ్రూప్ బై చేస్తున్నప్పుడు ఫర్ సపోజ్ అసలు గ్రూప్ బై హ్యావింగ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, నేను ఒక గ్రూప్ బై క్వెరీ రాశాను. సో ఎలా అంటే నా దగ్గర 5,000 not 5,000, let's take for example 10,000. సో 10,000 శాలరీ ఉన్న ఎంతమంది, ఒక్కో కంపెనీలో 10,000 శాలరీతో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో నాకు కావాలి. అర్థమైందా నిల్వ? సో ఒక్కొక్క కంపెనీలో 10,000 శాలరీతో ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారో నాకు కావాలి. సో ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ, నేను 10,000 శాలరీతో ఒక్కొక్క కంపెనీ అంటే నేను ఇప్పుడు గ్రూపింగ్ ఏం చేస్తున్నా, 10,000 చేస్తున్నానా కంపెనీని చేస్తున్నానా? కంపెనీ. వెరీ గుడ్, ఈ క్లారిటీ ఉంది కదా. 10,000 అనేది కండిషన్ మాత్రమే, కానీ ఇక్కడ నేను గ్రూపింగ్ ఎవరిని చేస్తున్నా, కంపెనీని చేస్తున్నా. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, సెలెక్ట్ కంపెనీ నేమ్ కామా కౌంట్ ఆఫ్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ where salary is greater than 10,000. ఓకే, ఇది క్లియర్. సో ఇప్పుడు నాకేం కావాలి అంటే, సో నార్మల్ గా ఇప్పుడు నా దాంట్లో శాలరీ అనే కాలం ఉంది నా టేబుల్లో. సమ్ ఏదో ఒక నెంబర్ ఉంది దానికి ఇక్కడ నాకు యావరేజ్ శాలరీ 20,000 వచ్చింది. సో అన్ని కంపెనీల యొక్క యావరేజ్ శాలరీతో ఒక్కొక్క కంపెనీలో ఎంతమంది ఉన్నారో కావాలి. క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చన్ ఇస్ క్లియర్. నాకు కంప్లీట్ గా నాకు ఆల్ ఎంప్లాయీస్ యొక్క యావరేజ్ శాలరీతో మ్యాచ్ అయ్యే ఎంప్లాయీస్ ఏ కంపెనీలో ఎంతమంది ఉన్నారు. ద క్వశ్చన్ ఇస్ ఓకే, డిఫరెంట్ కంపెనీస్ లో ఉన్న ఎంప్లాయీస్ అందరికి యావరేజ్ చేస్తే 20,000 రావాలా? 20,000 వచ్చింది యావరేజ్ ఆఫ్ కంప్లీట్ శాలరీ, అందరు శాలరీలు. సో ఆ యావరేజ్ కి మ్యాచ్ అయిన ఎంప్లాయీస్ ఏ కంపెనీలో ఎంతమంది ఉన్నారు. ఓకే ఓకే. ఇప్పుడు ఇక్కడ నాకు నెంబర్ తెలుసు కాబట్టి డైరెక్ట్ గా పెట్టాను, కానీ నాకు తెలియదు కదా. ఐ హావ్ టు ఫైండ్ యావరేజ్ దేర్. సో నార్మల్ గా ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఐదర్ ఈ క్వెరీని రెండు రకాలుగా రాయొచ్చు. సెలెక్ట్ కంపెనీ నేమ్ కామా కౌంట్ ఆఫ్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ గ్రూప్ బై కంపెనీ నేమ్ వేర్ salary is greater than. ఇక్కడ మళ్ళీ నేను ఒక క్వెరీ రాసుకుని యావరేజ్ సాలరీ తెచ్చుకోవాలి. ఫ్రమ్ ఎంప్లాయ్. ఇది అర్థమైంది ఇక్కడ వరకు? ఓకే. సో ఇలా రాయాలి తప్ప నేను దీన్ని వేర్ salary is greater than average of salary
ఇలా రాస్తే వర్క్ అవుద్దా, వర్క్ అవ్వదా? సాలరీ గ్రేటర్ దెన్ అంటే యావరేజ్ సాలరీ మనం ఆల్రెడీ మెన్షన్ చేయట్లేదు కదా, అంటే పర్టికులర్ కంపెనీ మీద వర్క్ అవ్వదు. పర్టికులర్ కంపెనీ మీద కాదు, అసలు ఇక్కడ యావరేజ్ శాలరీ చేయవచ్చా చేయలేమా ఇలాగా? లేదు. వేర్ కండిషన్, వేర్ అని రాసినప్పుడు కండిషన్స్ లో వేర్ కి కండిషన్ లో అగ్రిగేట్ ఫంక్షన్స్ ని డైరెక్ట్ గా వర్క్ అవ్వు. అర్థమైందా? ఓకే. సో అగ్రిగేట్ ఫంక్షన్స్ వేర్ అనే దగ్గర వచ్చే పర్టికులర్ కండిషన్ లో డైరెక్ట్ గా అప్లై చేయలేము. బట్ కమింగ్ టు ది హ్యావింగ్, అదే క్వరీని ఇలా వితౌట్ ఇన్నర్ క్వరీ అవసరం లేకుండా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ నాట్ స్టార్, కంపెనీ నేమ్ కామా కౌంట్ ఆఫ్ స్టార్స్ ఫ్రమ్ ఎంప్లాయ్ గ్రూప్ బై కంపెనీ నేమ్ having salary is greater than average of salary. అర్థమైందా? ఓకే. క్వశ్చన్ క్లియరా? నేను ఇచ్చిన క్వశ్చన్ కి ఆన్సర్ వేర్ కి హ్యావింగ్ కి డిఫరెన్స్ క్లియర్ అయింది. ఇప్పుడు ఏంటి అంటే హ్యావింగ్ అంటే ఈ శాలరీ కంప్లీట్ టేబుల్ యావరేజ్ శాలరీ కన్నా ఎక్కువ ఉంటే, సారీ ఇక్కడ ఈక్వల్ టు పెట్టాలి, ఈక్వల్ అన్నాను కదా, ఆ యావరేజ్ శాలరీకి మ్యాచ్ అయితే కొన్ని గ్రేటర్ దానే అనుకుందాం. క్వశ్చన్ యావరేజ్ శాలరీ కన్నా, కంప్లీట్ యావరేజ్ శాలరీ కన్నా ఎక్కువ శాలరీ వస్తున్న ఎంప్లాయీస్ ఏ కంపెనీలో ఎంతమంది ఉన్నారు? ఇక్కడ ఏమొస్తుంది? ఇది నీకేమిస్తుంది? కంప్లీట్ టేబుల్ యావరేజ్ శాలరీ. సో ఈ శాలరీ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే కౌంట్ అవుతారు, అంతే కదా? వాళ్ళను మాత్రమే కంపెనీ నేమ్ త్రూ గ్రూప్ బై చేస్తుంది. అర్థమైందా? హ్యావింగ్ ఓన్లీ గ్రూప్ బై తో మాత్రమే వాడగలం. హ్యావింగ్ ని వితౌట్ ఏ గ్రూప్ బై యూ కాంట్ యూజ్ హ్యావింగ్. ఓకే. సో వేర్ కి హ్యావింగ్ కి ఓన్లీ వన్ డిఫరెన్స్ ఉందా? అగ్రిగేట్ ఫంక్షన్స్ మాత్రం యూజ్ చేయగలం. వేర్ ని యూ కెన్ యూజ్ ఎనీవేర్, బట్ హ్యావింగ్ ని యూ కెన్ యూజ్ ఓన్లీ అలాంగ్ విత్ గ్రూప్ బై. ఓకే. అర్థమైందా? ఓకే. వేర్ అనేది ఈచ్ రో మీద పనిచేస్తుంది, హ్యావింగ్ అనేది ఈచ్ గ్రూప్ మీద పనిచేస్తుంది. అర్థమైంది? ఇక్కడ నేను వేర్ అని రాశాను అనుకో, ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే, ఇక్కడ ఇదే కండిషన్ ఎలా వర్క్ అవుతుంది అంటే, ప్రతి ఎంప్లాయీ శాలరీని చెక్ చేసి ఆ ఎంప్లాయీస్ అందరినీ బయటికి తీసుకొచ్చి వాళ్ళని గ్రూప్ చేస్తుంది. అర్థమైందా? ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, ముందు కంపెనీ నేమ్ వైజ్ ఎంప్లాయీస్ అందరినీ గ్రూప్ చేసేది. అర్థమవుతుందా? ఆ తర్వాత ఓకే, ఆ తర్వాత యావరేజ్ శాలరీ కన్నా ఎక్కువ ఉన్న ఎంప్లాయీస్ ని మాత్రమే కౌంట్ లో ఇంక్లూడ్ చేస్తా ఆ గ్రూప్ లో. మిగిలిన ఓన్లీ గ్రూప్ ని ఇక్కడ. సో బేసిక్ గా ఏమవుతుంది అంటే, గ్రూపింగ్ చేసేసి సో ఆ కండిషన్ బట్టి గ్రూప్ లోంచి ఒక్కొక్కరిని బయటికి పంపారు. ఇక్కడ వేరే ఏమవుద్ది అంటే, అది రోస్ మీద పనిచేయద్ది, గ్రూప్స్ మీద పనిచేయదు. టేబుల్ నుంచి ముందే అక్కర్లేని వాళ్ళందరినీ బయటికి పంపేసి మిగిలిన వాళ్ళని గ్రూప్ చేస్తుంది. అర్థమైందా?
సో ఇది హ్యావింగ్ అనేది గ్రూప్ మీదే పనిచేస్తుంది కాబట్టి దట్స్ వై ఇట్స్ ఓన్లీ యూజ్డ్ విత్ అలాంగ్ విత్ గ్రూప్ బై. ఓకే. సో హ్యావింగ్ విల్ సపోర్ట్ ఫర్ ది ఆల్ అగ్రిగేట్ ఫంక్షన్స్ బట్ వేర్ విల్ నాట్ సపోర్ట్ ఫర్ ది అగ్రిగేట్ ఫంక్షన్స్. అంటే వేర్ లో డైరెక్ట్ గా అగ్రిగేట్ ఫంక్షన్స్ ఇవ్వలేదు. ఇలా ఇన్నర్ క్వెరీ రాసుకుని ఆ వాల్యూని తెచ్చుకోవడం తప్పితే. ఓకే. ఓకేనా? సో హ్యావింగ్ అనేది, ఈ హ్యావింగ్ గ్రూప్ బై అనేది ఎందుకు వాడతాము? గ్రూపింగ్ చేయడానికి. బట్ ఓన్లీ ప్రతి గ్రూప్ లో కౌంట్ చెప్పడానికి మాత్రమే యూజ్ చేస్తామా? అర్థమవుతుందా? అంటే అందరికి కొంచెం కామన్ గా ఉన్న థింగ్స్ ని సార్ట్ అవుట్ చేయడానికి యూజ్ అవుతుంది కదా. ఇప్పుడు నాకు చూడండి, క్వశ్చన్ లో ఎప్పుడైతే గ్రూప్ కింద చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుందో అప్పుడు గ్రూప్ బై యూజ్ చేయాలి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఎంతమంది ఉన్నారో, నేను ప్రతి దాంట్లో ఎంతమంది ఉన్నారు ఇస్ ద కామన్ సినారియో ఫర్ ది గ్రూప్ బై. అది బేసిక్ సినారియో అనమాట గ్రూప్ బై. బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే ప్రతి దాంట్లో ఎంతమంది ఉన్నారు. గ్రూపింగ్ చేయడం అంటే కౌంట్ చేయడమే కదా ప్రతి గ్రూప్ ని. సో ఇప్పుడు చూడండి, నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఎంతమంది ఉన్నారు అని కాదు. సో ఇప్పుడు నాకేంటంటే సో ఇప్పుడు నేనేమంటాను అంటే, సో యావరేజ్ శాలరీ అంటే వాళ్ళ ఇండివిజువల్ ఎంప్లాయీస్ యొక్క యావరేజ్ శాలరీ 70,000 కన్నా ఎక్కువ ఇచ్చే కంపెనీ నేమ్స్ కావాలి. ఇక్కడ కౌంట్ కాదు కదా అవసరం నాకు. ఇప్పుడు ఏం చేయాలి? యావరేజ్ అంటే టేబుల్ చేయాలా, ఒక్కొక్క గ్రూప్ చేయాలా? కంపెనీ నేమ్. ఇప్పుడు యావరేజ్ శాలరీ 70,000 కన్నా ఎక్కువ ఏ కంపెనీలు ఇస్తున్నాయో నాకు కావాలి. ఓకే. ఇప్పుడు యావరేజ్ నేను ఎవరి మీద అప్లై చేయాలి? శాలరీ కదా. శాలరీ. క్వశ్చన్ అర్థం చేసుకోండి. శాలరీ మీద నేను అప్లై చేసేస్తే ఏమవుతుంది? కంప్లీట్ టేబుల్ యొక్క యావరేజ్ శాలరీ వచ్చాను. బట్ కంపెనీస్ మనం ముందు ఇంక్లూడ్ చేసేస్తున్నామా కండిషన్? ఐ మీన్ వాల్యూస్ చెప్తున్నామా? చూడండి, క్వశ్చన్ అర్థం చేసుకోండి. యావరేజ్ శాలరీ 70,000 కన్నా ఎక్కువ ఏ కంపెనీ ఇస్తుంది? 10 మంది. ఇప్పుడు యావరేజ్ అంటే ఏంటి? 10 మంది టీసీఎస్ లో ఉన్నారనుకో, 10 మంది శాలరీస్ ని సమ్ చేసి బయట అది చేస్తాం, అంతేనా? అంటే టీసీఎస్ అని మాత్రమే నేను యావరేజ్ చేయాలి. ఓకే. అర్థమవుతుందా? విప్రోని మాత్రమే నేను యావరేజ్ చేయాలి. సో ఓకే, టీసీఎస్ అని మాత్రమే యావరేజ్ చేయాలంటే వేర్ కంపెనీ నేమ్ ఈక్వల్ టు టీసీఎస్ అని పెడతాను. విప్రోన్ చేయాలంటే నేను వేర్ కంపెనీ నేమ్ ఈక్వల్ టు విప్రో అని పెడతాను. కానీ ఇక్కడ నేనేంటి, ప్రతి గ్రూప్ ని యావరేజ్ చేయాల్సి వస్తుంది. ఓకే. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు గ్రూపింగ్ ని యావరేజ్ చేయాలి అంటే మనకున్న ఆప్షన్ ఏంటి? గ్రూప్ బై అండ్ హ్యావింగ్. ఓకే. వేర్ కండిషన్ కంప్లీట్ టేబుల్ ని యావరేజ్ చేస్తుంది. హ్యావింగ్ అనేది పర్టికులర్ గ్రూప్ మీద పనిచేస్తుంది. అదే గ్రూప్ చేసేసిన తర్వాత అది వర్క్ అవుతుంది హ్యావింగ్ అనేది. ఓకే. 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 ఇప్పుడు ఏంటి, నాకు ఇక్కడ కౌంట్ కాదు కదా కావాల్సింది. ఇక్కడ నేను ప్రతి గ్రూప్ మీద ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నాను. సో ముందు ఏ సినారియోలో గ్రూప్ చేయాలనుకుంటున్నా, కంపెనీ నేమ్ మీద గ్రూప్ చేశాను. సో దాని మీద ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నావో అది హ్యావింగ్ తర్వాత రాయాలి. ఓకే. అర్థమైందా? సో సెలెక్ట్ కంపెనీ నేమ్ కామా కౌంట్ కావాలి. అప్పుడు లేదు, అసలు ఇక్కడ కౌంటే చేయట్లేదు కదా నేను దేన్ని. అవును. కంపెనీ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయ్ గ్రూప్ బై 20,000 గ్రూప్ బై
salary. కంపెనీ నేమ్. శాలరీ ఎందుకు అవుతుంది నేను గ్రూప్ బై అసలు? ఓకే. మన ఏ గ్రూపులు టీసీఎస్ అనే ఒక గ్రూపు, విప్రో అనే ఒక గ్రూపు, యాక్సెంచర్ అనే ఒక గ్రూపు, అలాగే కదా గ్రూప్ చేసింది. కంపెనీ నేమ్. ఇప్పుడు ప్రతి గ్రూప్ యొక్క శాలరీని యావరేజ్ చేయాలి. కంపెనీ నేమ్ హ్యావింగ్ salary greater than average of salary. ఓకే. సో ఇది ఇందాకడ క్వెరీ. నేను అడిగింది ఏంటి? 70,000 కన్నా ఎబో. యావరేజ్ శాలరీ గ్రేటర్ దాన్ 70,000. ఓకే, అర్థమైందా? ఓకే. మనం ఆల్రెడీ 70,000 అనేది ఫస్ట్ ఇచ్చేస్తున్నాం కదా. ఇచ్చుకున్నాం. నేను ఫస్ట్ స్టార్టింగ్ లో అదే అడిగాను, కానీ సరే నాకే క్లారిటీ లేదు కదా అని ఇంక నేను రిపీట్ చేయలేదు ఆ క్వశ్చన్. 70,000 అని మనం ఇచ్చేస్తున్నాం. ఓకే. పని లేదు క్లాస్ లో ఉన్నా. సో యావరేజ్ శాలరీ గ్రేటర్ దాన్ 70,000. ఇస్ ఇట్ క్లియర్? క్లియర్. సో అంటే ఇప్పుడు చూడండి, నేను ఇంకో క్వశ్చన్ ఇస్తాను ఈ టైప్ లో. సో నార్మల్ గా నాకు కాలేజ్ నేమ్స్ కావాలి. కాలేజ్ నేమ్స్ ఎలా కావాలి అంటే, సో ఏ గ్రేడ్ ఉన్న స్టూడెంట్స్ 10 మంది కన్నా ఎక్కువ ఉన్న కాలేజెస్ నాకు కావాలి అన్నాను. గ్రేడ్ ఉన్న వాళ్ళు 10 మంది కన్నా ఎక్కువ ఉండాలా? ఓకే, అర్థమైందా? కాలేజ్ నేమ్స్ కావాలి, వేర్ ఏ గ్రేడ్ 10 మెంబర్స్ కన్నా ఎక్కువ ఉండాలి, అంతేగా? సెలెక్ట్ కాలేజ్ నేమ్. ఓకే, కాలేజ్ నేమ్ ఫ్రమ్ స్టూడెంట్ గ్రూప్ బై కాలేజ్ నేమ్ హ్యావింగ్ గ్రేడ్ అన్నారు కదా, యావరేజా? ఏ గ్రేడ్ ఉన్న స్టూడెంట్ 10 మంది కన్నా ఎక్కువ ఉన్న ఎంప్లాయీస్ కావాలి. అదే 10 మంది కన్నా ఎక్కువ స్టూడెంట్ ఏ గ్రేడ్ వస్తే ఆ కాలేజ్ నేమ్ కావాలి. గ్రేడ్ ఏ గ్రేడ్ అని ఇవ్వచ్చా? ఐ మీన్ కాలమ్ నేమ్ గ్రేడ్ ఈక్వల్ టు ఏ అన్నాం అనుకోండి. సో ఏ గ్రేడ్ ఉన్న కాలేజ్ నేమ్స్ అన్ని ప్రింట్ అవుతాయి. బట్ 10 కావాలి, 10 కదా, ఏం చేద్దాం? ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ తెలుసా? ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇప్పుడు అసలు మనం గ్రూపింగ్ ని కాలేజీలు చేయాలి. సో చేద్దాం. ఇప్పుడు ఏ గ్రేడే లేని కాలేజెస్ ని అసలు ఈ గ్రూప్ బై లో ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. సో అప్పుడు ఇక్కడే వేర్ కండిషన్ రాసేసుకుంటే అయిపోద్దా? వేర్ కండిషన్
కానీ గ్రూప్ బై ఉన్నప్పుడు ఫ్రమ్ స్టూడెంట్ వేర్ గ్రేడ్ ఈక్వల్ టు ఏ. సో ఏ గ్రేడ్ ఉన్న కాలేజ్ నేమ్స్ అన్ని వస్తాయి. గ్రూప్ బై కాలేజ్ నేమ్ హ్యావింగ్ ఏం రాద్దాం ఇక్కడ, కౌంట్ కదా, కౌంట్ చేయడానికి కౌంట్ ఆఫ్ కాలం, ఏ కాలం అయినా పెట్టుకోండి. గ్రేడ్ మీనింగ్ కోసం గ్రేడ్ అని పెడదాం, గ్రేటర్ దెన్ 10. అయిపోయిందా? నేను యావరేజ్ గ్రేడ్ అన్నా అనుకున్నాను, యావరేజ్ రాదు కదా అని చెప్పి చూస్తున్నా. కౌంట్ అగ్రిగేట్ ఫంక్షన్ లో కౌంట్ ఉంది కదా, అర్థమైందా? ఓకే. నిన్ను మ్యాథ్స్ సమ్ ఇవన్నీ ఇందులోకి వస్తాయి అనమాట. ఓకే. సో మనం ఈ గ్రూప్ బై హ్యావింగ్ ని ఈ నార్మల్ గా ఎంటైర్ MySQL లో ఇంటర్వ్యూలో గ్రూప్ బై హ్యావింగ్ ఎందుకు అడుగుతారంటే ఈ డిఫికల్ట్ అని కాదు, ఇక్కడ కొంచెం లాజికల్ థింకింగ్ అవసరం అవుతుంది. బేసిక్ గా ఈ MySQL మొత్తంలోనూ కొంచెం డిఫికల్ట్ అయిన కాన్సెప్ట్ ఏదన్నా ఉంది అంటే లిటిల్ బిట్ జాయింట్స్, బట్ అది ఈజీయే జాయింట్స్. బట్ జాయింట్స్ కంటే ఇంటర్వ్యూలో బాగా అడిగేది గ్రూప్ బై హ్యావింగ్. సో అన్నిట్లుగా నార్మల్ గా జాయింట్స్ కన్నా ఈజీ కాన్సెప్ట్ అయినా సరే ఎందుకు ఇందులో ఫోకస్ చేస్తారు అంటే ఒక పర్సన్ యొక్క లాజికల్ థింకింగ్ మాత్రం చాలా బాగా తెలుస్తుంది గ్రూప్ బై అండ్ హ్యావింగ్ లో. చూసారు ఇక్కడ. సో గ్రూపింగ్ అనే కాన్సెప్ట్ ని విజువలైజేషన్ గా ఎవరికైతే బాగా అర్థమవుతుందో వాళ్ళు మాత్రమే రాయగలరు. ఇప్పుడు నేను గ్రూపింగ్ చేయాలి, కరెక్టే, నేను గ్రూపింగ్ కాలేజ్ నేమ్స్ చేయాలి. సో ఆ గ్రూపింగ్ ని కాలేజ్ నేమ్స్ నేను ఏం చేయాలి, ఏ గ్రేడ్ ఉన్న కాలేజ్ ని గ్రూప్ చేస్తే నాకు చాలు. అప్పుడు మాత్రమే కదా నేను కౌంట్ చేయగలను. అసలు గ్రూప్ అంటే ఏంటి, కౌంట్ చేయడమేనా? ఇప్పుడు నేను కాలేజ్ నేమ్స్ ని డైరెక్ట్ గా వెళ్ళాను అనుకో, నాకు ఆ గ్రూప్ లో అందరూ వచ్చేస్తారు, అందరినీ కౌంట్ చేయాల్సి వస్తుంది. అందులోంచి నేను ఎవరైనా రిమూవ్ చేయాలి అంటే నేను రిమూవ్ చేసేయచ్చు, ఏది హ్యావింగ్ లో. బట్ ఇక్కడ నాకు హ్యావింగ్ లో ఉన్న కండిషన్ ఏంటి, నాకు హ్యావింగ్ లో ఉన్న రిక్వైర్మెంటే కౌంట్. నేను అక్కడ రిమూవ్ చేసేది ఇంకెవరిని, ఎందుకంటే నాకు హ్యావింగ్ లో ఉన్న రిక్వైర్మెంటే కౌంట్. ఇప్పుడు దానికి ఏం చేశాను, ముందు నేను ఏ గ్రేడ్ ఉన్న లిస్ట్ మాత్రమే బయటికి తీస్తే దాన్ని గ్రూప్ బై వేసుకుని కౌంట్ ప్రతిదీ కౌంట్ ఎలాగా అవుద్ది కాబట్టి ఆ కౌంట్ గ్రేటర్ దాన్ 10 ఉన్న వాళ్ళందరినీ నేను ప్రింట్ తీర్చుకుంటున్నాను. అర్థమైందా నిల్మా? మనం ఎప్పుడు కూడా ఈ గ్రూప్ బై హ్యావింగ్ వచ్చేసరికి ఏమవ్వాలి అంటే, నేను దీనికి చాలా కాంప్రమైజ్ అవ్వకుండా, ఎందుకు అంటే కొంచెం యానిమేషన్ కూడా చాలా డిఫికల్ట్ గా చేసామన్నమాట. సో ఈ గ్రూపింగ్ అనే ఒక కాన్సెప్ట్ ని అర్థం చేసుకుంటేనే మనకు విజువలైజేషన్ వచ్చేయాలి గ్రూప్ ఎలా అవుతుంది అని. ఇప్పుడు ఏ సెక్షన్, మీ 10 మంది ఇటు, మీ 10 మంది అటు, మీ 10 మంది ఇటు, అయితే బాయ్స్ అంతా అటు, గర్ల్స్ అంతా ఇటు, అయితే 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ అటు వెళ్ళండి, 2 years ఇటు వెళ్ళండి, 1 year ఉన్న వాళ్ళు ఇటు రండి, మొన్న బిలో లెస్ దాన్ 1 year ఫ్రెషర్స్ అందరూ ఇటు రండి. మనం రియల్ టైమ్ లో చేసే ఎవ్రీ వర్క్ ఈజ్ ఏ గ్రూపింగ్ ఓన్లీ. అర్థమైందా? అది బౌలర్స్ అందరూ ఇటు వెళ్ళండి, బ్యాట్స్మెన్స్ అందరూ ఇటు రండి, ఆల్రౌండర్స్ అటు వెళ్ళండి. సో దీస్ ఎంపైర్స్ అందరూ ఇటు ఉండండి. దీస్ వే ఆఫ్ గ్రూపింగ్ ఏ నథింగ్ బట్ గ్రూప్. సో ఈ రిక్వైర్మెంట్స్ అన్ని ఏంటంటే ఆ గ్రూప్ ని ఎలా తయారు చేస్తాం అన్నదే రిక్వైర్మెంట్. ఇప్పుడు ఏ గ్రేడ్ వాళ్ళందరూ వస్తే వాళ్ళలో 10 మంది కంటే ఎక్కువ ఉన్న కాలేజీలు నేను కనిపెట్టాలి గ్రూప్ చేసుకుని. ఇప్పుడు ఆల్ గ్రేడ్స్ వచ్చారనుకో అందరూ కౌంట్ అయిపోతారు. అర్థమైందా?
అదే ఇక్కడ నేను ఏ యావరేజ్ నో, ఏ మినిమం నో, ఏ మాక్సిమం నో అడిగాను అనుకోండి, అక్కడ వేరే కండిషన్ రాయక్కర్లేదు. కాన్సెప్ట్ అర్థమైందా? అది. సో లెట్స్ సి కోడింగ్ మాక్సిమాలో ఉన్న ఫ్యూ యానిమేషన్ వీడియోస్ ప్లే చేస్తా. ఈ హ్యావింగ్ కి పర్ఫెక్ట్ క్వశ్చన్స్ అర్థం కాక ఓకే I have to stop. సో ఈ క్వశ్చన్ నెంబర్ 2 లో గ్రూప్ బై చూడండి, ఇక్కడ 70,000 కన్నా యావరేజ్ శాలరీ 70,000 కన్నా ఎక్కువ ఇచ్చే సో కంపెనీస్ అంతా కావాలి. సో ఒక్కొక్క కంపెనీని నేను యావరేజ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ప్రింట్ డిజిగ్నేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ హూ హ్యాస్ ద యావరేజ్ ఏజ్ లెస్ దాన్ 30. సో అంటే యంగర్ ఏజ్ ఉన్న అంటే లెస్ దాన్ 30 అంటే నేను కొన్ని ఏ యొక్క డెసిగ్నేషన్ లో లేకపోతే ఏ యొక్క డిపార్ట్మెంట్ లో యూత్ ఎక్కువ ఉంది అనేది నాకు కావాలి అనుకున్నాను అనుకో, ఏం చేశాను అంటే యావరేజ్ ఏజ్ లెస్ దాన్ 30 ఉన్న డెసిగ్నేషన్ ఉన్న వాళ్ళు కావాలి అన్నాను అనుకోండి. సో వీళ్ళు ఉన్నారనమాట. దీస్ ఆర్ ద యంగ్ పీపుల్ హూ హ్యావింగ్. సింపుల్ గా క్వెరీ చూస్తే సెలెక్ట్ డెసిగ్నేషన్ ఫ్రమ్ ఎంప్లాయ్ గ్రూప్ బై డెసిగ్నేషన్ హ్యావింగ్ యావరేజ్ శాలరీ లెస్ దాన్ 30. క్లియర్? నాకు ఓన్లీ మెయిల్స్ కావాలనుకోండి, ముందు ఇక్కడే వేర్ కండిషన్ పెట్టేసుకోవాలి. డెసిగ్నేషన్ ఫ్రమ్ ఎంప్లాయ్ వేర్ జెండర్ ఈక్వల్ టు మేల్ గ్రూప్ బై డెసిగ్నేషన్ హ్యావింగ్ యావరేజ్ ఏజ్ ఆఫ్ లెస్ దాన్ 30. నాకు యంగర్ మేల్ ఎంప్లాయీస్ ఉన్న డిపార్ట్మెంట్ బ్రాంచ్ నాకు కావాలి అనుకున్నాను అనుకోండి, ముందు నేను మేల్ ఎంప్లాయీస్ మీద మాత్రమే వేయాలి గ్రూపింగ్. సో ముందు మేల్ ఎంప్లాయీస్ అందరినీ తీసుకుని డెసిగ్నేషన్ మీద గ్రూప్ వేసి సో దెన్ కండిషన్ యావరేజ్ శాలరీ లెస్ దాన్ 30. జస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఇక్కడ ఏంటంటే ఫ్రమ్ ఎంప్లాయీస్ టేబుల్ హ్యావ్ ఫైండ్ కంపెనీ నేమ్ ఆఫ్ ఎంప్లాయీస్ హూ హ్యాస్ ద కంపెనీ నేమ్ కౌంట్ ఈస్ గ్రేటర్ దాన్. Print company name of the employees whose company name count greater than 3 from the enter table. Company name from employee group by company name. సో ముగ్గురు కన్నా ఎక్కువ మంది పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఉన్న కంపెనీ నేమ్స్ అడిగారు అనమాట. సో కొంచెం క్వశ్చన్ కన్ఫ్యూజ్ అయ్యారు రాయడంలో. సో ముగ్గురు కన్నా ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్న కంపెనీ నేమ్స్ అన్ని ప్రింట్ చేయమన్నారు. బేసిక్ గా దీనికి ఓకే ఇన్నర్ క్వెరీ రాసిన అయిపోతుంది, గ్రూప్ బై వాడితే ఇట్స్ బెటర్. కంపెనీ నేమ్ తో గ్రూపింగ్ చేసి సో గ్రేటర్ దాన్ 3 ఉంటే ప్రింట్ చేయడమే ఆ కంపెనీ నేమ్. సో క్వశ్చన్ నెంబర్ 3 ఏమీ లేదు. ఇంకా కాంప్లెక్స్ వచ్చే ఇక్కడ రాద్దాం అనుకున్నా బట్ రాలేదు. ఓకే
Let's play this video. Let's skip GroupBy. ఒక్కొక్క కంపెనీ నేమ్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. సి ఇక్కడ 3 కన్నా ఎక్కువే ఉంది. 3 4 ఇంకా క్లియర్ చూడండి. 5 4 విప్రో, సినోరిక్ టెక్నాలజీస్, ఇంటెల్. ఈ క్వశ్చన్కి వచ్చాము అంటే ఈ మూడేనా? అదే అనమాట. మళ్ళీ ఫస్ట్ సో ఇది క్వశ్చన్. చూడండి, ఒక్కొక్క కంపెనీ నేమో వస్తుంది. ఇందులో ఒక ఎంప్లాయీ ఉన్నారు. ఒక ఎంప్లాయీ యొక్క యావరేజ్ శాలరీ 45,000 కదా. కొంచెం ఫాస్ట్ చేశారు ఇక్కడ. చూడండి, ఇక్కడ నార్మల్ గా ఈ కంపెనీలో ఒక ఎంప్లాయీ ఉన్నారు. తన శాలరీ 18,000. 18,000 by 1 18,000 యావరేజ్ శాలరీ ఆఫ్ దట్ కంపెనీ. నేను 70,000 కన్నా ఎక్కువ కాదు. ఫాల్స్. నెక్స్ట్ 65,000. సో యావరేజ్ శాలరీ కూడా 65,000 ఆ కంపెనీకి. 70,000 కన్నా ఎక్కువ కాదు. ఇక్కడ 90,000. ట్రూ. నెక్స్ట్ 1 2 3 4 ఉన్నారు. 4 యొక్క యావరేజ్ శాలరీ 48,000. సో అగైన్ ఫాల్స్. ఈ కంపెనీ కూడా కన్సిడర్ అవ్వదు. అర్థమైందా? హ్యావింగ్. బేసిక్ గా దీన్ని ఏం చేద్దాం అనుకున్నాం అంటే కంప్లీట్ గా రాద్దాం అనుకున్నాం. కాదు, గ్రూప్ బై అర్థం కావాలి అని చెప్పి మళ్ళీ ఈచ్ కంపెనీ సెలెక్ట్ క్వరీలు రాసుకుని ఆ స్క్రీన్ షాట్స్ తీసి ప్రతి స్క్రీన్ షాట్ ని ప్రతి కంపెనీ అంటే వేర్ కంపెనీ నేమ్ ఈక్వల్ టు విప్రో, వేర్ కంపెనీకి ఈక్వల్ టు ఇంటెల్, అలా ప్రతి క్వరీ కొట్టి ఆ ఒక్కొక్క టేబుల్ ని ఇలా పెట్టామన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క కంపెనీ గ్రూప్ అని. అర్థమైందా? సో ఇక్కడ చాలా డిబేట్ జరిగింది. ఇలా పెడితే కన్ఫ్యూజ్ అవుతారు, కంప్లీట్ టేబుల్ పెట్టి ఒక్కొక్క గ్రూప్ ని హైలైట్ చేద్దాము అని. బట్ యావరేజ్ శాలరీ దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు, వద్దు. సో ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క టేబుల్ పెడదామని నేను అన్నాను. ఏది పెట్టుంటే బాగుండేది? యావరేజ్ పెట్టి ఇది పెట్టినా ఇలా కంపెనీ నేమ్స్ వరుసగా పెట్టేసి ఉంటే బాగుండేది అంటారా? ఇది కాదు, ఇలా ఇలా పెట్టి యావరేజ్ ఆ పక్క 2 కాలమ్స్ చేస్తే బాగుండేదా? కొంచెం క్లియర్ గా ఉండేది యావరేజ్ ఎంత వచ్చింది అనేది. ఇలా ఈచ్ టేబుల్ పెడతాం కొంచెం కన్ఫ్యూజ్ అయిందా? ఓకే, అందరూ అదే అన్నారు, బట్ నేనే ఇది వచ్చాను, ఇదే పెట్టాలి అని. మొత్తం మేము 5 మెంబర్స్ డిస్కస్ చేస్తే 4 మెంబర్స్ అదే అన్నారు. బట్ నాకు గ్రూప్ బై ఎలా అర్థమో, ఇలా ఈ కన్ఫ్యూజన్ లేకుండా ఇప్పుడు ఇలా పెడితే కన్ఫ్యూజన్ లేకుండా అర్థమైతే దెన్ దే నో వాట్ ఈస్ గ్రూప్ బై. అంటే యావరేజ్ సాలరీ డైరెక్ట్ గా కొంతమందికి క్లిక్ అవుతుంది, లేదు కదా. అందుకే నేను ఏం చేశాను అంటే డిఫరెంట్ టేబుల్స్ ని పెట్టాను అనమాట ఒక్కొక్క కంపెనీకి. అది వేరే గ్రూప్ బ్యాక్గ్రౌండ్ లో ఇలా వర్క్ అవుద్ది. ఒక్కొక్క గ్రూప్ ని డివైడ్ చేసుకుని దాని మీద పనిచేస్తుంది. అందుకే ఒక్కొక్క గ్రూప్ విడిగా కనిపించడానికి పెట్టాను అనమాట ఇలా. ఇది ఈ యానిమేషన్ వీడియో కన్ఫ్యూజన్ లేకుండా అర్థమైన వాళ్ళకి గ్రూప్ బై వచ్చేస్తుంది. కౌంట్ ఈస్ గ్రేటర్ దాన్ 3. దీనికి ఇలా విడిగానే పెట్టాం అనమాట టేబుల్స్. సో ఓకే, స్టూడెంట్ కి ఇంకా చేయలేదు అందుకే హ్యావింగ్ కి. సో అందరు రివ్యూస్ తీసుకుందామని. ఈరోజు ఎవరో జాయిన్ అవ్వలేదు. సో ఓకే, హ్యావింగ్ క్లియర్ కదా నిల్వ మీకు? ఓకే, బట్ నేను ఇంకొకసారి వీడియో చూడాలి. ఓకే, వీడియో చూడాలా అంటే కొంచెం
డౌట్ ఉంది, ఫుల్ గా కాదు, అంటే అర్థం అయ్యి అవనట్టుగా ఉంది. ఒక్కసారి చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే. అంటే ఎక్కడ వస్తుంది అంటే యావరేజ్ క్వశ్చన్ అర్థం చేసుకోవడంలో వచ్చింది. కౌంట్ దగ్గర, యావరేజ్ దగ్గర ఏది తీసుకోవాలనేది. కౌంట్ దగ్గర, యావరేజ్ దగ్గర తీసుకోవాలనుకుంటే సో ఎన్ని లేదు అసలు కౌంట్ యావరేజ్ అవసరం ఏముంది అదే అసలు? క్వశ్చన్ అర్థం చేసుకోవడంలో ఫాల్ట్ ఉంది నాకు అంటున్నా. ద క్వశ్చన్ నేను అర్థం చేసుకోవట్లేదు. గ్రూప్ బై అండ్ హ్యావింగ్ కి క్వశ్చన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. అదే అదొక్కసారి అర్థం అవ్వాలంటే నేను ఈ వీడియో ఒకసారి చూస్తే క్లారిటీ వస్తుంది. క్వశ్చన్ ఎప్పుడైతే కరెక్ట్ గా అర్థమైందో దెన్ ఓన్లీ వీ కెన్ రైట్ అన్నమాట గ్రూప్ బై అండ్ హ్యావింగ్. సో క్వశ్చన్ అర్థం కావడమే చాలా చాలా ఇంపార్టెంట్ గ్రూప్ బై హ్యావింగ్ లో. ఓకే, సో ఐ థింక్ ఈ రోజు ఎవరు జాయిన్ అవ్వలేదు, లేకపోతే ఓకే కన్ఫ్యూజన్ ఎందుకు. ఓకే, గ్రూప్ హ్యావింగ్ మాత్రమే సెపరేట్ క్లాస్ లో చెప్పాలని అర్థమైంది ఇక్కడ నుంచి. సో ఇన్నర్ క్వరీస్ కూడా కొంచెం కాంప్లెక్స్ అనమాట. ఇవన్నీ సార్టింగ్స్, యూనియన్, ఎగ్జిస్ట్ చాలా చాలా ఈజీ కాన్సెప్ట్స్. సో ఓకే, టుమారో క్లాస్ లో నేను అదర్స్ అండ్ రిలేషనల్ మ్యాపింగ్ ఇంట్రడక్షన్ చెప్తాను. వాట్ ఈస్ రిలేషనల్ మ్యాపింగ్ అని. ఓకేనా? ఓకే, బాయ్ నీల్మా. బై.